హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సెకండ్ కమింగ్ అనేటువంటి పద్యాన్ని డబ్ల్యూబీ ఈట్స్గా రాయడం జరిగింది. సో ఆ యొక్క పద్యం యొక్క సమరీ ఏంటి అనేది మనం తెలుగులో తెలుసుకుందాం. ఫ్లయింగ్ అరౌండ్ అండ్ అరౌండ్ ఇన్ ఏ వైడనింగ్ స్పైరల్. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే కనుక అంతా కూడా ఒక చుట్టలాగా దగ్గరగా ఉన్నటువంటి అక్కడ ఎగురుతూ ఉన్నటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఏ ఫాల్కన్ కెన్ నో లాంగర్ హియర్ ద కాల్ ఆఫ్ ఇట్స్ ఓనర్. ఓకే, సో ఫాల్కన్ అంటే ఇక్కడ అది ఒక పక్షి అన్నమాట. ఆ పక్షికి ఉన్నటువంటి యజమానుడి యొక్క మాట ఏమాత్రం కూడా ఆ పక్షి ఆ రోజు ఆ సమయంలో మాట వినదు. థింగ్స్ ఆర్ బ్రేకింగ్ డౌన్, అన్నీ కూడా ధ్వంసమైపోతూ ఉన్నాయి. ఎదురుగా ఉన్నటువంటి సమస్తం కూడా ధ్వంసమైపోతూ ఉన్నాయి లోకంలో. అండ్ ద ఫౌండేషన్ ఈజ్ గివింగ్ అవే. సో అన్ని ఇళ్ళ యొక్క పునాది, ఇల్లే కాదు అది ఏదైనా సరే, దాని కింద ఉన్నటువంటి ఆ యొక్క పునాది ఏదైతే ఉందో ఆ పునాది దగ్గర నుండి కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. అంటే అన్నీ కూడా పగిలిపోతూ ఉన్నాయి. ప్యూర్ డిస్ట్రక్షన్, అంతా కూడా ధ్వంసం అయిపోతుంది, అంతా కూడా పాడైపోతుంది అనమాట. అండ్ లాలెస్నెస్ అంటే ఏమాత్రం కూడా నీతి నిజాయితీ అనేది లేదు. అన్యాయం హ్యావ్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్, అంతా కూడా అన్యాయం అనేటువంటిది ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తుంది. అండ్ సో హ్యాస్ ఎ టైడల్ వేవ్. ఇంకా మనం చూసినట్లయితే ఒక పెద్ద అలలాగా వస్తూ ఉందన్నమాట, డార్క్ అండ్ బై బ్లడ్. సో అదంతా కూడా ఒక అలలాగా రక్తంతో కూడినటువంటిది వచ్చేసి అంతటిని కూడా చీకటమయం చేసేస్తూ ఉంది. ఆల్ ద రిచువల్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ హ్యావ్ బీన్ స్వాలోడ్ బై దిస్ టైడ్. ఆ వచ్చేటువంటి అల ఏదైతే ఉందో అమాయకులు చేసినటువంటి ఆ యొక్క దీక్షలు, మంచి మంచి పనులన్నిటిని కూడా మింగేసింది. అది ఎందుకు కూడా పనికిరాని విధంగా చూపిస్తుంది. ద బెస్ట్ పీపుల్ ఆర్ అండ్ మోటివేటెడ్ టు యాక్ట్. మంచి వాళ్ళు వచ్చి అక్కడ ఏదో చెయ్యాలి అనేటువంటి ఆ మార్గదర్శకత్వం అనేది వారిలో ఏమాత్రం కూడా పని చేయట్లేదు. మంచి చేయాలన్న మనసు వారికి రానికుండా అయిపోయింది ఆ పరిస్థితిలో. బట్ ద వర్స్ట్ పీపుల్ ఆర్ ఇంపాషెంట్ అండ్ ఈగర్. ఓకే, సో వాళ్ళు మాత్రం చాలా, ఈ చెడ్డ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఉద్రేకంతోనూ చాలా ఏదో చేసేయాలి అనేటువంటి ఆతృతతో వాళ్ళు ఉన్నారు. సమ్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ హ్యాస్ టు హ్యాపెన్ సూన్. సో ఏదో అయితే ప్రకటన జరగబోతూ ఉంది, ఏదో మొత్తానికి జరగబోతూ ఉంది. అండ్ ద సెకండ్ కమింగ్ ఇట్ సెల్ఫ్ మస్ట్ బీ క్లోజ్. నాకు తెలిసి దేవుని యొక్క రెండో రాకడ చాలా దగ్గరలో ఉంది. ఎక్సైటెడ్లీ ద స్పీకర్ ఎక్స్క్లెయిమ్స్. ఓకే, చాలా ఆతురతగా ఇందులో మనకి ఆ యొక్క స్పీకర్ గారు అంటే డబ్ల్యూబీ ఈట్స్ గారు చెప్తున్నారు చాలా ఆశ్చర్యార్థకంగా. ద సెకండ్ కమింగ్, దేవుని యొక్క రెండో రాకడ వస్తుంది. బట్ జస్ట్ యాజ్ ద స్పీకర్ సేస్ దిస్, అక్కడ స్పీకర్ ఇలాగే చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విజన్ కమ్స్ టు ద స్పీకర్ ఫ్రమ్ ద వరల్డ్స్ కలెక్టివ్ అన్కాన్షియస్. ఆయనకి ఏంటి అంటే ఈ యొక్క ప్రపంచం అంతటి గురించి ఆయనకి తెలియకుండానే ఒక దర్శనాన్ని ఆయన చూస్తున్నాడు అనమాట. ద స్పీకర్ సీస్, ఆయన ఏం చూస్తూ ఉన్నాడు అంటే బ్యారన్ డెజర్ట్ ల్యాండ్, ఒక బీడు భూమిగా ఉన్నటువంటి ఎడారి ప్రాంతాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. వేరే క్రీచర్ విత్ అ మ్యాన్స్ హెడ్ అండ్ ఎ లయన్స్ బాడీ ఈజ్ కమింగ్ టు లైఫ్. అక్కడ ఒక జీవి కనిపిస్తూ ఉంది. ఆ యొక్క జీవి యొక్క తల ఏమో మనిషిలాగా ఉంది, శరీరం అంతా కూడా సింహంలాగా ఉందన్నమాట. సో దానికి జీవం వచ్చింది. ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఈజ్ లైక్ ద సన్. ఓకే, సో అది చూసేటువంటి విధానం సూర్యుడు ప్రకాశించినట్టుగా ఉంది. ఎంటీ, చాలా ఖాళీగా ఉండే. అండ్ వితౌట్ పిటీ, ఏమాత్రం ఇతరుల మీద జాలి లేదు. ఇట్స్ లెగ్స్ ఆర్ మూవింగ్ స్లోలీ, దాని యొక్క కాళ్ళు చాలా నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. అండ్ ఆల్ అరౌండ్ ఇట్ ఫ్లై ద షాడోస్ ఆఫ్ డిస్టర్బ్ డిజర్ట్ బర్డ్స్. అది నెమ్మదిగా నడుస్తూ ఉంది, ఎగురుతూ ఉంది. దాని యొక్క నీడ అనేటువంటిది ఎడారుల్లో ఉన్నటువంటి పక్షులని అభ్యంతర పెడుతూ ఉందన్నమాట. ఎవ్రీథింగ్ బికమ్స్ డార్క్ అగైన్, అంతా కూడా మరలా చీకటి అయిపోతుంది. బట్ ద స్పీకర్ నోస్ సంథింగ్ న్యూ. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి డబ్ల్యూబీ ఈట్స్ గారికి తెలుసు ఏదో కొత్తది ఏదో జరగబోతూ ఉందని. 2000 years of calm have been irreversibly disrupted by the shaking of a cradle. ఇన్ని 2000 సంవత్సరాలు ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణం ఇప్పుడంతా కూడా తలకిందులు అవ్వబోతూ ఉంది. అదంతా కూడా అభ్యంతర పెట్టబడుతుంది. ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పాడు చేయబడింది. ఇప్పుడు అంతా కూడా గందరగోళంగా ఉంది. అదంతా ఎలా జరిగింది అంటే ఆ కదులుతో ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద ఉయ్యాల ద్వారా ఎంత మార్పు అనేది జరిగింది. ద స్పీకర్ ఆస్ వాట్ బీస్ట్. అప్పుడు స్పీకర్ అడుగుతున్నాడు కదా, అసలు ఇదేమి రాక్షసి? హూస్ టైమ్ హ్యాస్ ఫైనలీ కమ్, ఎవరి సమయం వచ్చింది? ఈజ్ డ్రాగింగ్ ఇట్ సెల్ఫ్ టువర్డ్స్ బెత్లెహేమ్. ఓకే, తీసుకెళ్తుంది. వేర్ ఇట్ విల్ బీ బోర్న్, అక్కడే అది పుట్టిద్ది కాబట్టి అని చెప్తున్నారు.